అది కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కడాన కోర్టు స్టేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జీవో నెంబర్ 340 ఉపయోగించుకుని 2 ఎకరాల వరకు ఇచ్చారు. 33 ఏళ్ళు లీజ్ ఇచ్చారు. ఇందులో 40.78 ఎకరాలు మొత్తం భూమిని 26 జిల్లాలు ఇచ్చారు. నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే 300 కోట్లు ఉంటుంది. మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంత ఉంటుంది. ఇంకో పక్క వీళ్ళు ఏమనుకుందారు నాకు తెలియదు కానీ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం, బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రౌడీని చూపించడం. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అంటే భయం లేదు. గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేనితనం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర 8,086 ఎకరాలు 8,086 మందికి 13,081 ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీని వాల్యూ మినిమం 1,300 కోట్లు ఉంటుంది. పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలులో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురంలో 3,471 మందికి 5,554 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 84 మందికి 103 ఎకరాలు, అదే మరి నంద్యాలలో 318 మందికి 483 ఎకరాలు. మొత్తం కలిసి మీరు చూస్తే 8,086 మందికి 13,081 ఎకరాలు, 1,300 కోట్ల రూపాయలు మినిమం. దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది. అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్, అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ ల్యాండ్ అంటేనే ఆ బాధితుడికి ప్రొటెక్షన్. పేదవాళ్ళకు భూములు ఇస్తాం, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకు బదిలీ అయిపోతున్నాయి. అలాంటప్పుడు అసైన్డ్ అంటే ఎవరైనా కానీ రాసుకున్న అది చెల్లదు, రిజిస్ట్రేషన్ చేసుకున్న చెల్లదు, అది నేరం కూడా. అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుని మళ్ళా ఒరిజినల్ ప్రమోటీ కానీ ఒరిజినల్ ప్రమోటీ హ్యాబిచువేటెడ్ అయితే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి. వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు ఇష్టానుసారంగా చేయడం, పర్చేజ్ చేయడం, అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని చీప్గా జీపీఏతో, అక్కడి నుంచి ఆఫీసర్స్ని గట్టిగా బెదిరించి ఫ్రీ